ఒకవేళ మనల్ని 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి? మనం ఒక్కరిని, ఇద్దరిని లేదా అంతకంటే ముగ్గురిని కొట్టగలం. బట్ కాకపోతే సినిమాల్లో చూపించినట్టు ఒక 10 మందిని, 30 మందిని అలా కొట్టలేం కదా! మనకంత స్ట్రెంగ్త్, స్టామినా ఉండదు కదా! సో ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, మన సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి, సో దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ మీ చుట్టూ ఒక 10 మంది రౌండ్ ముట్టారనుకోండి అండ్ మిమ్మల్ని కొట్టడానికి, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏదో ఒక వెపన్ ఉంటే తీసుకోండి. లేకుంటే మీ దగ్గర వెపన్ లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీ చుట్టుపక్కల అంటే కింద ఏమైనా బండ కానీ ఇంకేమైనా కానీ ఉంటే వాటిని తీసుకొని కొట్టడానికి ట్రై చేయండి వీలైతే. లేకుంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టండి. మీరు 10 మంది ఉన్నారు కదా వాళ్ళని చెప్పేసి మీరు ఇట్లా ప్యానిక్ అవ్వడం కానీ అవి ఇవి చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూడండి. చూసిన తర్వాత వాళ్ళ ఏ అబ్జర్వేషన్లో ఉన్నారో చూడండి. మీకు ఒకవేళ ఎక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే మీరు అక్కడ నుంచి తప్పించుకోండి. చాలామంది ఏం చేస్తారంటే అంతమందిని చూసేసరికి సడన్గా ప్యానిక్ అవుతారు. అండ్ అలాగే నేను వీళ్ళ నుంచి తప్పించుకోలేను, ఎలాగైనా వీళ్ళ చేతుల్లో అయిపోవాల్సిందే అని ముందే డిసైడ్ అవుతారు. సో మీరు అలా అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యానిక్ అవ్వకండి, దేనికి భయపడకండి. అండ్ మీ దగ్గర ఏమైనా వెపన్స్ ఉంటే కానీ అండ్ ఇంకేమైనా ఉంటే వాళ్ళని కొట్టడానికి ట్రై చేయండి. అంతేగాని ఇలా ప్యానిక్ అయి భయపడితే మీరు అక్కడే వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం ఖాయం. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది ఉంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళ కళ్ళలోకి చూడాలి. వాళ్ళు మిమ్మల్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని కొట్టడానికి చూస్తున్నారా లేకుంటే ఇంకేమైనా చేయడానికి చూస్తున్నారా, అవి చూడండి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇంకేం చేయాలంటే మీకు వీలున్నంత వరకు ఒక్కరిని లేదా ఇద్దరిని కొట్టడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయండి వీలైతే. ఆ తర్వాత ఏం చేయాలంటే అవి కుదరకపోతే కింద బండ కానీ ఇంకేమైనా దుమ్ము ధూళి ఉంటే కానీ వాటిని పట్టుకొని వాళ్ళ ముఖం మీద వాళ్ళ కళ్ళల్లో వేయడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా మీకు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది.